హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నాకైతే ఈ విధంగా డిజైన్ చేయమని అయితే ఓరియో ఫ్లేవర్లో చాక్లెట్ కేక్ కావాలని అయితే కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి 2 kgs లో చేయమన్నారు. డిజైన్ ఈ విధంగా ఉండాలి యానివర్సరీకి అని అడిగారనమాట. నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఓరియో ఫ్లేవర్ అని అడిగారు కాబట్టి ఈ విధంగా నేను ఓరియో బిస్కెట్స్ అయితే ఒక 10 రూపీస్వి 2 ప్యాకెట్స్ తీసుకొని ముందైతే ఇవి క్రష్ లాగా చేసి పెట్టేసుకున్నాను అనమాట, చిన్న చిన్న ముక్కలుగా. అయితే ఇంకొక బెస్ట్ ఐడియా ఏంటంటే, చాలా మంది దగ్గర చాలా ఐటమ్స్ అన్ని కేక్ కి సంబంధించి ఉండాలని రూల్ ఏం లేదు కదండి. అప్పుడు ఇలా ట్రై చేయొచ్చు అనమాట. అంటే మీ కేక్ ఒకటే ఉంది, మధ్యలో ఫిల్లింగ్ కి ఏం లేవు అనుకుంటే ఈ విధంగా ఓరియో బిస్కెట్స్ ని క్రష్ చేసి విప్పింగ్ క్రీమ్ లో యాడ్ చేసి వేయడం వల్ల కేక్ టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. చాలా ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మనం ఓరియో టేస్ట్ అయితే చూస్తున్నాం కదండి. ఓరియో మిల్క్ షేక్ అని ఈ విధంగా రకరకాలుగా ఓరియో ఫ్లేవర్ తో అయితే చాలా రెసిపీస్ ఉన్నాయి. ఈ విధంగా కేక్ లో కూడా ట్రై చేయొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఒక ప్యాకెట్ సరిపోతుందేమో అని ఫస్ట్ ఒకటి క్రష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది 2 kgs కేక్, రౌండ్ టిన్. దీని సైజ్ వచ్చేసి 12 ఇంచెస్ అండి, అంటే డయామీటర్ 12 ఇంచెస్ అనమాట. ఈ విధంగా అయితే 3 లేయర్స్ కట్ చేసుకున్నాను. తర్వాత అడుగున కొంచెం క్రీమ్ వేసి తర్వాత కేక్ లేయర్ పెట్టేసుకొని ఈ విధంగా షుగర్ సిరప్ అయితే అప్లై చేసి, తర్వాత ముందు రోజు ఏమైనా కొద్దిగా క్రీమ్ మిగిలినా నేను ఇలా లోపల లేయర్స్ లో వాడతానండి. ఇది అంతకు ముందు రోజు మిగిలిన కొద్దిగా ఉన్న క్రీము ఇప్పుడు ఫ్రెష్ గా మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా, ఇప్పుడు అది కూడా కొద్దిగా యాడ్ చేస్తూ ఈ విధంగా అయితే ఫస్ట్ లేయర్ కి అప్లై చేశాను. ఇప్పుడు ఓరియో బిస్కెట్స్ ఏ విధంగా యాడ్ చేస్తానో చూడండి. జస్ట్ చాకో చిప్స్ ప్లేస్ లో ఓరియో బిస్కెట్స్ అయితే ఈ విధంగా యాడ్ చేశాను అనమాట. ఎలా ఉంది చూడండి, మనకు చాకో చిప్స్ యాడ్ చేసినట్టే ఉంది కదా. టేస్ట్ కూడా అంతే ఎమ్మిగా ఉంటుందండి, అందులో డౌట్ అయితే అక్కర్లేదు. ఈ విధంగా సెకండ్ లేయర్ కూడా మళ్ళీ నేను ఫస్ట్ లేయర్ కి ఒక ప్యాకెట్, సెకండ్ లేయర్ కి ఒక ప్యాకెట్ అయితే యూజ్ చేశాను. ఎందుకంటే 2 kgs కేక్ కదండి. అది కాక నేను ఎలాంటి క్రష్లు ఏంటి వాడట్లేదు కదా, కాబట్టి నేను ఈ విధంగా అయితే బిస్కెట్స్ యాడ్ చేశాను. మీ దగ్గర ఇలా చాక్లెట్ కేక్ కి సంబంధించి ఏ ఐటమ్స్ లేకున్నా ఇలా ఓరియోతో అయితే మేనేజ్ చేసేయచ్చండి. చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేసి చూడండి. మళ్ళీ షుగర్ సిరప్ వేసి సోకింగ్ చేసుకొని క్రమ్ కోట్ అయితే ఇచ్చి ఒకసారి ఫ్రిడ్జ్ లో పెట్టాను. దీన్ని మళ్ళీ హార్ట్ షేప్ కి ఎలా కన్వర్ట్ చేస్తానో చూడండి, చూస్తూనే ఉండండి. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే వ్యూస్ అయితే ఉన్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నాకైతే ఇప్పుడు పెద్ద కోరికలు ఇదైతే ఏం లేవు. మినిమం 1K అయితే చాలు అని మాత్రం ఉంది. ప్లీజ్ అందుకోసమైనా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం డెఫినెట్ గా నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా. ఈ విధంగా అయితే హార్ట్ షేప్ కి కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే రౌండ్ షేప్ ని ఇట్లా హార్ట్ షేప్ కి కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఈక్వల్ గా ప్లస్ మార్క్ పెట్టేసి తర్వాత ఈ కార్నర్స్ ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత పైన ముందే క్రీమ్ అప్లై చేసుకుంటే మనం ఈ పీస్ తీసి ఇటువైపు అటాచ్ చేస్తున్నప్పుడు మనకి క్లమ్జీగా ఉండదన్నమాట, నీట్ గా దానికి అతుక్కపోతుంది. లేదంటే కొంచెం ఇట్లా బయటికి ఊడొచ్చినట్టుగా అనిపిస్తుంటది. మళ్ళీ అప్పుడు క్రీమ్ అప్లై చేయడం కన్నా ముందే అప్లై చేయడం ఈజీ ప్లస్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మాత్రం మంచి టిప్ లాగా వాడుకోవచ్చండి. ఏదైనా మనం పని చేస్తూ ఉంటే ఈజీగా చేయడం ఎలా అనేది ఇంకొక ట్విస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా షేప్ ఇంకొంచెం బాగా రావడం కోసం మధ్యలో అయితే ఒక వీ కట్ ఇచ్చాను. అది మా పాప తినింది, చాలా బాగుందమ్మా టేస్ట్ అని కాంప్లిమెంట్ అయితే ఇచ్చేసింది, ఓకేనా అండి. ఈ విధంగా క్రమ్ కోట్ వేసాను, ఫ్రిడ్జ్ లో పెట్టాను, హార్ట్ షేప్ లో కట్ చేసుకున్నాను, ఫినిషింగ్ కూడా ఇచ్చేసాను అనమాట. ఫినిషింగ్ ఎప్పుడైనా కొద్దిగా క్రీమ్ ఎక్కువ పెట్టేసి మళ్ళీ మనము స్క్రాపర్ తో ఈజీగా ఎక్కువ ఎక్స్ట్రాస్ అన్ని అప్పుడు తీసేస్తే సరిపోతుందండి. ముందే వామ్మో ఇంత క్రీమ్ అప్లై చేయాలా అని మాత్రం అనుకోకండి. కొంచెం క్రీమ్ ఎప్పుడైనా సరే కేక్, ఇప్పుడు ఇది 2 kgs కేక్ కదండి. ఒక ప్యాకెట్ వచ్చేసి 1 లీటర్ ఉంటుంది కదా. 1 లీటర్లో ఇప్పుడు 500 ml అయితే సరిపోతుంది. కాకపోతే 600 ml అలా విప్ చేసి అయితే పెట్టుకోండి. ఎందుకంటే డిజైన్స్ కి కావాలి. తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రాస్ ఏమైనా చేసి
తర్వాత తీసేయడానికైనా క్రీమ్ కావాలి. నాకు కంటిన్యూస్ గా ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎక్స్ట్రాస్ నాకేం వేస్ట్ పోవండి, నెక్స్ట్ కేక్ కి వాడతాను. డిజైన్ ఫస్ట్ చూపించాను కదండి, దానికోసం అయితే ఈ విధంగా రెడ్ కలర్ అయితే ఒకటి చిన్న బౌల్లో కొద్దిగా క్రీమ్ తీసుకొని అయితే ఈ విధంగా, ఇది సూపర్ రెడ్ జెల్ కలర్ అండి. రెడ్ లో కూడా ఓన్లీ రెడ్ కలర్ అని ఉంటుంది, సూపర్ రెడ్ అని ఉంటుంది. ఒకసారి గమనించండి, సూపర్ రెడ్ అయితే కొంచెం ఎక్స్ట్రా రెడ్ వస్తుంది అనమాట. ఎవరికైనా విప్పింగ్ క్రీమ్ లో రెడ్ కలర్ రావట్లేదు అని సతమతం అయ్యేటోళ్ళు ఈ విధంగా సూపర్ రెడ్ కలర్ తీసుకుంటే బెటర్ అండి. నాకైతే పర్వాలేదు అనిపించింది. చూడండి, కొద్దిగా యాడ్ చేస్తేనే ఇంత రెడ్ అయితే వచ్చింది. దీన్నే మనం ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ రెండోసారి కలిపితే ఇంకా రెడ్ అవుతుందండి. కాకపోతే నాకు అంత టైం లేదు, మళ్ళీ మనం పీచ్ కలర్ అయితే చేయాల్సి వచ్చింది. మీరు ఫస్ట్ లో చూసారు కదా కేక్ పిక్, ఆ విధంగా చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక్క డ్రాప్ ఎల్లో ఒక్క డ్రాప్ రెడ్ వేస్తే మనకైతే ఈ విధంగా పీచ్ కలర్ అయితే వస్తుందండి. ఇది కాస్త ఎక్కువే కావాలనిపించింది, ఎందుకంటే కేక్ మొత్తం దీంతోనే కవర్ చేయాలి, మళ్ళీ మనకి డిజైన్ లో కూడా కొద్దిగా హెవీగానే పడుతుంది కాబట్టి నాకు దీని పేరైతే తెలియదండి. మొత్తం ట్విస్టెడ్ చాలా చిన్న కట్స్ ఉన్న స్టార్ నాజిల్ అన్నమాట. మీకు నాజిల్ చూపిస్తానులేండి, ఓకేనా. ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ అయిన కేక్ కి నేను మళ్ళీ ఈ పీచ్ కలర్ క్రీమ్ కొద్దిగా అప్లై చేస్తూ ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చానమాట నీట్ గా. మీకు చూపిస్తున్నాను కానీ చాలా టైం పడుతుందండి ఈ విధంగా క్రీమ్స్ కలర్స్ కలుపుకోవడం కానీ, తర్వాత ఈ విధంగా ఫినిషింగ్ ఇవ్వడం కానీ కొంచెం టైం టేకింగే. కాకపోతే నిదానమే ప్రధానం అన్నట్టు, దీంతో నిదానంగా చేయాలో స్పీడ్గా చేయాలో ఒక్కోసారి అర్థం కాదండి, ఎందుకంటే టెంపరేచర్ మ్యాటర్. మనకి బయట క్రీమ్ ఎక్కువసేపు ఉంటే మెల్ట్ అయిపోతా ఉంటుంది, ఇలా కలర్స్ కలుపుకున్నవైతే ఇంకా కొంచెం తొందరగా మెల్ట్ అవుతుంటాయి. కాబట్టి మాటికి ఫ్రిడ్జ్ లో పెడుతూ చేసుకోవాలన్నమాట. దానికి ఇంకా అంతకు మించి మార్గం ఏం లేదండి. మనకి లేదు అంటే ఏసీ రూమ్ కింద ఉంటే ఏసీ రూమ్ లో ట్రై చేస్తే ఇట్లాంటి కేక్స్ అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయన్నమాట. ఓకేనా అండి. ఎవరైనా క్రీమ్ మెల్ట్ అవుతుంది ఏం చేయాలని అడిగిన వాళ్ళకి ఇదేనండి సొల్యూషన్. మనం ఎప్పటికప్పుడు క్రీమ్ మనకు అవసరం ఉన్నంతే బయట ఉంచుకోవాలి, తర్వాత ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఈ పాటికే 2-3 టైమ్స్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశానండి, మీకు ప్రతిసారి పెట్టినప్పుడు చూపించలేదు కానీ. ఈ విధంగా ఒకటైతే లేస్ లాగా అంటే బార్డర్ లాగా కొంచెం లావుగా ఉన్న నాజిల్ తో అనేసాను. తర్వాత వచ్చేసి రెడ్ కలర్ ది మనం ఇంతకు ముందు కలుపుకున్నాం కదా, అది లోపల పెట్టేశాను అనమాట. ఇంకొకటి లైట్ పింక్ షేడ్ ఉందన్నమాట, అది బయట డాట్స్ లాగా ఇచ్చాను, బార్డర్ కూడా ఇచ్చాను అనమాట. ఈ విధంగా అయితే కేక్ మొత్తం నేను కంప్లీట్ చేసుకున్నాను. డిజైన్ నేను యాజ్ ఇట్ ఈస్ చేయడానికి ట్రై చేశాను, మరి మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కమెంట్ చేసి చెప్పండి. కాకపోతే చాలా హ్యాపీగా ఉందండి, రోజు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు, వాళ్ళు అడిగిన డౌట్స్ నేనైతే తీరుస్తున్నానని అనుకుంటున్నాను. మీకు ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా అడగండి, నాకు వీలైనంత వరకు అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా అండి. చూడండి, ఈ విధంగా రెడ్ లోపల తర్వాత కింద బార్డర్ అయితే ఇచ్చాను. ఈ సైడ్ ఎంటీగా కనిపిస్తుందండి కార్నర్ లో, అక్కడ వచ్చేసి నేను లైట్ పింక్ తో కవర్ చేశాను అనమాట. ఓకేనా అండి. ఇది ఇంతా చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు కొంచెం ర్యాక్ టచ్ అయ్యి కొంచెం క్రీమ్ డిస్టర్బ్ అయిందనమాట. మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ చేసుకున్నాను, కాకపోతే మీకు అదంతా మళ్ళీ ఎందుకు చూపించడం అని అయితే చూపించలేదండి. ఇదేదో కావాలని చేస్తుందని అనుకుంటారేమో అని భయం వేసింది మళ్ళీ చూపించడానికి. ఓకేనా. కస్టమర్ నుంచి అయితే ఎలాంటి రిమార్క్ లేదులేండి. ఇప్పుడు ఏం చేశానంటే ఇంతకుముందు మనం కలుపుకున్న రెడ్ కలర్ ఉంది కదండి, అందులోనే కొంచెం వైట్ క్రీమ్ యాడ్ చేసి ఈ షేడ్ అయితే వచ్చిందనమాట. అంటే మనకి లైట్ షేడ్ కావాలనుకున్నప్పుడు ఆ రెడ్ కలర్ దాంట్లోనే వైట్ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ యాడ్ చేస్తే ఈ కలర్ అయితే వచ్చేసిందనమాట. తర్వాత సిల్వర్ డస్ట్ వేసుకొని యానివర్సరీ ట్యాగ్ పెట్టేసి నేమ్ అయితే రాసేసాను. చాలా బాగా అనిపించింది ఫినిషింగ్ అయితే. మరి మీరు చెప్పాలి ఒకసారి నాకు కమెంట్ చేసి అయితే బాగుందని. ఎవరికైనా నచ్చితే మాత్రం అందరూ హార్ట్ షేప్ సింబల్ పెట్టి అయితే నన్ను ఎంకరేజ్ చేయండి కమెంట్స్ లో. ఓకేనా అండి. ఏ విధంగా వచ్చింది చూడండి. ఇప్పుడు సిల్వర్ డస్ట్ కూడా వేసుకున్నాను అనమాట, మీకు క్లోజప్ లో చూపిద్దామని అయితే ఇలా చూపించాను. అప్పటికి పేర్లు చెప్పలేదు, తర్వాత పేరు చెప్పే టైంకి మళ్ళీ తీసుకొచ్చి ఈ విధంగా అయితే హ్యాపీ యానివర్సరీ ట్యాగ్ యాడ్ చేశాను అనమాట. ఓకేనా అండి. ఈ రోజుకైతే ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేస్తూ చెప్తూ
ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. ఓకేనా అండి? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. డెఫినెట్గా లైవ్, షార్ట్స్ అన్ని రకాలుగా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా అండి? మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.